మేం కూడా యుద్ధంలో పాల్గొంటున్నామని చెప్పిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఇరాన్ కి కొరియా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందా? ఒకవేళ అదే జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఆ యుద్ధమే వస్తే మన దేశం ఏ దేశానికి సపోర్ట్ చేస్తుంది? ఇలా అనేక సందేహాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. హలో వ్యూయర్స్, ఐఎమ్ ప్రతిక. గత కొన్ని రోజులుగా భీకరంగా జరుగుతున్న యుద్ధంపై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్క బాంబైనా మా దేశం పైన వెయ్యండ్రా బాబు, మేం కూడా యుద్ధంలో పాల్గొంటాం, లేదా మనమే మన దేశం మీద ఒక బాంబ్ వేసుకొని యుద్ధంలో దిగిపోదామా అని కిమ్ తన సైనికులతో అన్నట్లు కొన్ని మీమ్స్ చేసి వాటిని పోస్ట్ చేయడంతో అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ మీమ్స్ లో జరిగినట్లు రియల్ గా కొరియాపై నిజంగా బాంబ్ పడితే కిమ్ ఎంట్రీ ఖాయం. కిమ్ కూడా అదే సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నాడా అని అంటున్నారు. అదే జరిగితే కిమ్ మామ ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఇరాన్ కి పెద్ద దేశాల సపోర్ట్ ఎలాగూ లేదు కాబట్టి తమ్ముడు నీ వెనుక నేనున్నా అని కిమ్ అంటే మాత్రం ఇక ఏకంగా అది మూడవ ప్రపంచ యుద్ధానికే దారి తీయవచ్చు. అసలే కిమ్ మామకి కొంచెం తిక్క అని ఈ ప్రపంచానికి తెలుసు. సారీ తిక్కకే తిక్క అని చాలా మందికి తెలుసు. కిమ్ మామ ఒకవేళ ఇరాన్ కి సపోర్ట్ చేస్తే ఇక అంతే సంగతులు అంటున్నారు. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ మూడవ ప్రపంచ యుద్ధమే వస్తే మన దేశం ఎటు సపోర్ట్ చేస్తుంది? ఒక్కసారైనా మనం కొరియాను ఢీ కొట్టాలనే విచిత్ర కోరికలు చాలా మందిలో ఉన్నాయి. సో ఆశ్చర్యమేం లేదు కదా. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన మీమ్స్ మాత్రమే. కిమ్ ఎలాంటి యుద్ధంలోకి దిగడం లేదు. అలా అని తన దేశంపై దాడి చేస్తే మాత్రం ఊరుకోడు. మరి ఈ మీమ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.